గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాన ఉధృతంగా 30 రోజుల గ్రామ ప్రణాళిక. స్వచ్ఛందంగా తయారవుతున్న గ్రామాలు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న నడ్డా. తెరాసాను వదిలి మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదం. జగిత్యాల విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి. తెరాస ప్రభుత్వంపై కొమరవెల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడిగే గురవయ్య గౌడ్ ఆగ్రహం. ఏ జీవో ప్రకారం గ్రామాల్లో పాత ఇళ్లను కూలుస్తున్నారనే ప్రశ్న. ఇక డీటెయిల్స్కి వస్తే, సిద్దిపేట జిల్లా భక్తుల కొంగు బంగారంగా నిలిచి కోరిన కోరికలు తీర్చే హజ్రత్ సయ్యద్ కరీముల్లా షాక్రాది ఉర్సు తేదీ 25/9/2019 బుధవారం రోజున అట్టహాసంగా నిర్వహిస్తున్నామని బందారం దర్గా ఉర్సు కమిటీ అధ్యక్షులు ముతవల్లి మహమ్మద్ ఫజలుల్లా ఖాద్రీ తెలియజేశారు. సిద్దిపేట స్థానిక ప్రెస్ క్లబ్లో బందారం దర్గా ఉరుసు ఉత్సవ కార్యక్రమాలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వేకువజామున సిద్దిపేటలో ఫతేహా ఉంటుందని, మధ్యాహ్నం ఒంటెపై సందల్ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి సాయంత్రం 5 గంటల వరకు బందారం దర్గాకు చేరుకుంటుందని తెలిపారు. రాత్రి 9 గంటలకు చాదర్ సందల్ సమర్పించిన తరువాత మహే ఫిలస్మా అంటే ఖవ్వాలి మొదలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ నుంచి వచ్చే పీరో ముర్షద్ హజ్రత్ సయ్యద్ షా అల్ హజ్ సుల్తాన్ ముహయ్యుద్దీన్ నాద్రీ, అలాగే ఆల్ ముసావి ముర్తజా పాషా ఖిబ్లా వారి నేతృత్వంలో జరుగుతుందని ముఖ్య అతిథులుగా మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పాల్గొంటారని తెలిపారు. అలాగే భక్తులు కులమతాలకు అతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామి ప్రసాదం స్వీకరించి కృపకు పాత్రుడు కాగలరని కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కలీముల్లా ఖాద్రీ, ఖలీల్ ఉల్లా ఖాద్రీ, అమన్ ఉల్లా ఖాద్రీ, అబ్దుల్ రజాక్ అద్దిల్ ఖాద్రీ, మహమ్మద్ ఎజాజ్ ఉల్లా ఖాద్రీ, సాయిబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న కాన్సెన్సీ కాబట్టి దాంట్లోనే ఆ కాన్సెన్సీలోనే మా ఒక దర్గా ప్రాంగణం ఉంటుంది కాబట్టి దాన్ని ముఖ్యంగా ముఖ్య అతిథులు మరియు హరీష్ రావు గారు మరియు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ్యులు అయిన సిద్దిపేట జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారు అందరు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ బ్రహ్మాండమైన ఉరుసులో తన ఒక్క మేము సిద్దిపేట జిల్లా ప్రజలనే కాకుండా సర్వమత వాళ్ళను మేము కోరుకునేది ఏంటంటే, ఈ యొక్క ఉరుసులో పాల్గొని బ్రహ్మాండమైన ఉరుసులో పాల్గొని స్వామివారి పాత్రకు కృపలై తన యొక్క కోరికలను తీర్చుకోవాలని చెప్పిగా సదరు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ఉరుసు ఈ నెల 25వ తేదీ నాడు బ్రహ్మాండమైన ఉరుసు జరుగునని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। सिद्दीपेट डिस्ट्रिक्ट के तमाम लोगों को खुशखबरी दी जाती है कि सालाना अजीम शान उर्स शरीफ बंदारम शरीफ हज़रत सैयद करीमुल्ला शाह क़ादी रहमतुल्लाह अलैह का सालाना उर्स शरीफ 25 सितंबर बरोज़ चहारशंबा और जोश व खरोश के साथ मनाया जा रहा है। ये दरगाह वड्डापाक मंडल गजवेल डिवीज़न और सिद्दीपेट डिस्ट्रिक्ट में आती है और ये यहाँ पर बहुत सारे लोग आकर अपनी अपनी मुरादें को तकमील पाते हैं। अपने वाले की बारगाह बंदारम शरीफ में आकर जहाँ पर हर साल सालाना उर्स शरीफ मनाया जाता है। मेहमान खुसूसी टी हरीश राव साहब और मुकामी एमएलए शेखर राव साहब CM कॉन्स्टिट्यूंसी में मौजूद है और MP कोत्ता प्रभाकर रेड्डी और MLC फारूक हुसैन साहब मेहमान खुसूसी है और स्पेशल पीरो मिर्शद डॉक्टर अलहाज सैयद सुल्तान मुहय्यद्दीन कादरी और मौसवी आजम पाशा कादरी साहब हैदराबाद से तशरीफ़ ला रहे हैं और महफिल समा का एहतमाम है और RTC बसों का ज़ायरीन के लिए RTC बस का इंतज़ाम है और दरगाह के अहाते में फ्री ऑटो सर्विस का भी इस्तेमाल किया गया है। जो भी ज़ायरीन के लिए हर तरफ पानी की सहूलत और साफ़ सफाई का इस्तेमाल किया गया है। तमाम को इत्तला दी जाती है कि 25 सितंबर बरोज़ चहारशंबा ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని కొండాపూర్ నిమ్మెపల్లి గ్రామాలలో కలెక్టర్ కృష్ణ భాస్కర్
ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారం, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు, గ్రామాల పరిసరాలను పరిశీలించి అధికారుల పనితీరుపై మండిపడ్డారు. గ్రామస్తులు ఎవరి ఇంటి పరిసరాలను వారు పరిశుభ్రంగా ఉంచుకొని దోమల వల్ల వచ్చే రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి అని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా చేసుకుని వారికి జరిమానాలు విధించాలని, 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముగిసేలోపే గ్రామాలు పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చాలని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ చైర్మన్ అరుణ, శ్రీనివాస్, కమిటీ సభ్యులు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, నాయకులు, మహిళా సంఘాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ ఇంకొకటి కోతుల బెడద బాగా ఉంది విలేజ్ లో. పంటలు అసలు పత్తి ఉంది కదా, చెప్పండి ఎందుకు వస్తున్నాయి కోతులు? చెట్లు లేక మనుషులు కూడా కొట్టే పరిస్థితిలో చెట్లు లేక అయ్యో నా మీద చూసుకోలే కాబట్టి 2015లో 40,000 చెట్లు నాటారు మీ ఊర్లో, 16లో 40,000, 17లో 40,000, 18లో 40,000. 3 years నుంచి వర్షాలు బిల్కుల్ లేవు కదా సార్. అంత హుషారుగా ఉండకు. ఊర్లో ఉన్న దానికి ఎవెన్యూ ప్లాంటేషన్ ఎట్లైనా ప్యాచ్ ఉంది, మీరు చూసుకుంటే అయిపోతుంది. వాస్తవం ఏంటంటే చెప్తాను, మీరు వేరే వాళ్ళు అనుకోకండి. అట్లా వెనకాల చూస్తున్నా ఎవడో నీకే చెప్తాను నేను. మీరు చూసుకోలే కాబట్టి కోతులు వస్తున్నాయి, మీరు చేసిన పనికే వస్తున్నాయి ఫలితాలు. ఇప్పుడు మేము అక్కడ చెట్లు ఇంకా పెంచుకుంటే మీ దగ్గర మీ జోలికి రావు కోతులు. ఎవడో వచ్చి ఇట్లా మాయం చేయం వాటిని. ఇంతవరకు ఎవరు పట్టించుకోవాలి చెట్ల గురించి. నాటిన చెట్లు కూడా ఇంకా ఎండిపోయినారు, లేకపోతే ఏదో చేసినారు, అయిపోయినాయి పని. ప్రతి సంవత్సరం మేము వస్తూ ఉంటాం మీ దగ్గర, నాటుతూ ఉంటాం. అదే ప్రభుత్వ కార్యక్రమం మాకేందో మీరు ఉంటారు, మీ ఇక్కడ ఉండవు చెట్లు, కోతులు వస్తాయి మరి. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి నడ్డా పవిత్ర కాళేశ్వరంలో అంత అవినీతి జరుగుతుందని, నిన్న కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేస్తామని మాట్లాడిన వారికి సమాధానం ఇవ్వకుండా మమ్మల్ని విమర్శించడం తగదని అన్నారు. స్వయంగా కేంద్ర మంత్రి గారు ఏదైతుందో నడ్డా గారు హైదరాబాద్ సందర్శించిన సందర్భంగా पवित्र कालेश्वर के नाम पे जो गंदा काम कर रहे हैं, पवित्र कालेश्वर के नाम पे जो गंदा काम कर रहे हैं, उसको हम छोड़ने वाले नहीं है, उसको हम बाहर निकालेंगे. ये నేను గట్టు మాట్లాడాలా? గట్టు మాట్లాడు. నిన్న కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి మళ్ళా కాళేశ్వరంలో జరుగుతున్నట్టు అవినీతి భాగోతాన్ని మేము బట్ట బయలు చేస్తామని చెప్పాలి. నేను ఆధారాలతో మాట్లాడుతుంటే అది ఏది బాబు కాలే కాదే ఈ ఎంటర్స్మెంట్ ఆఫ్ వర్క్ ఏదైతుందో మీకు అతను జీవో ఆర్టీ నెంబర్ 329, 330, 331 ఇష్యూడ్ ఫ్రమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మీకు అతను కూడా ఇచ్చిన ఇవేమో లోన్ సంబంధించి. ఇక ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఎమ్మెల్యే విఫలం అన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఎమ్మెల్యే రమేష్ బాబు పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని మూలవాగు వంతెన కూలిపోవడాన్ని ఆయన పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రజల సమస్యలు తెలుసుకోకుండా అసెంబ్లీకి వెళ్లకుండా విదేశాలకు వెళ్తున్నారని, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వారిని పట్టించుకోకుండా ఉన్నారని తెలపడం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఉందని, ఆ వంతెన పూర్తయ్యాక కూలిపోతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాగర వెంకటస్వామి మరియు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. అవినీతి అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని అనడానికి నిదర్శనంగా, నాణ్యత లేని కట్టడాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిదర్శనగా ఈరోజు ఈ అసంపూర్తిగా ఇంకా పూర్తిగాని ఏదైతే బ్రిడ్జి నిన్నటి వరదలకు కూలిపోయిందో దానికి స్థానిక శాసనసభ్యుడు యొక్క వైఫల్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తనే బాధ్యత వహించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటున్నాం ఈ మాట అంటే, సహజ సిద్ధంగా ఉన్నటువంటి మూలవాగును ఓవైపు ఆక్రమణకు ఈయననే దగ్గరుండి కట్టడాలు కట్టుకుంటూ రావడం వల్ల ఈరోజు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి వరద నీరు పోటెత్తి ఈ బ్రిడ్జి కూలిపోవడానికి కారణమైందన్నమాట చెప్తా ఉన్నాం. దీనిపైన ఎవరిపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందని అడుగుతున్నాం.
నీటిపారుదల శాఖ అధికారులపైన చర్య తీసుకుంటారా మూలవాగుని ఆక్రమించినందుకు? లేదా నాణ్యత లేని బ్రిడ్జి నిర్మాణం చేసినటువంటి సంబంధిత అధికారులపైన చర్య తీసుకుంటారా? వీటన్నిటికీ కారణమైనటువంటి పరిపాలకుని పైన చర్య తీసుకుంటారా? మరి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏసీబీ దాడులు కూడా వేములవాడలోనే ఎక్కువ జరుగుతున్నాయి. స్థానిక కొమరవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు బుడిగే గురవయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలలో ఉన్న శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇండ్లను కూల్చివేస్తున్నారు. ఇది ఏ జీవో ప్రకారం కూల్చుతున్నారు? సరే, కూల్చే ఇండ్ల స్థానంలో మళ్లీ వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఎందుకు హామీ ఇవ్వట్లేదు? వెంటనే టీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇండ్లు సుమారుగా వలస వెళ్లిన వాళ్లవి. వాళ్లు బతుకమ్మ పండుగ, దసరా, దీపావళి పండుగలకు వచ్చి సంబరాలు జరుపుకొని వెళ్లే వాళ్లే ఎక్కువ. వీరు ఉన్న ఇళ్లను కూల్చితే వారు వచ్చి ఎక్కడ ఉండాలో సమాధానం చెప్పాలి అని అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడం చేతకాక ఉన్న ఇండ్లను కూల్స్తూ ఏదో చేస్తున్నట్లు ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తే అదే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగమల్ల శ్రీనివాస్, మకిలి కనకయ్య, సార్లలింగం, లింగంపల్లి సుధాకర్, ప్రసాద్ రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదో పట్టిస్తూ కాకుండా, మరియు ఈ యొక్క జనగామ నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ యావత్తు పేద ఇండ్లను కూల్చడానికి పన్నాగం పట్టింది. ఆ పేద ఇండ్లను ఎలా కూల్చుతుంది ఏమిటి అని జీవో లేకుండా కూడా కూల్చే ప్రయత్నాలు చేస్తుంది. కూల్చండి, కూల్చొద్దని కాదు, కూల్చి వాళ్ళకి ఎప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారు అని హామీ ఇచ్చిన తర్వాత కూల్చండి. ఆ కూల్చే విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు అనుకుంటున్నాము. అది ఏ జీవో ప్రకారం కూల్చుండ్రు. ప్రతి ఒక్క ఊర్లలో వలసపోయి కుటుంబాలు దసరా కానీ, దీపావళి కానీ, బతుకమ్మ పండుగ కానీ వచ్చి వారి ఇండ్లు శుద్ధి చేసుకొని మీద తాటిపత్రి వేసుకొని కూడా ఆ పండుగలు ఎల్ల తీసుకొని మళ్ళీ వాళ్ళు పండుగ పోయే రకము. అట్లాంటి గోడలు అట్లాంటివి లేకుండా కూడా ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళ మీద చెడు చూపుతో వాళ్ళ ఉన్న ఇండ్లను పడగొడుతుంది. ఆ పడగొట్టడానికి ప్రత్యామ్నాయం ఫస్ట్ ఏ జీవో ప్రకారం, ఏ యాక్ట్ ప్రకారం కూలగొడుతున్నారు, వాళ్ళకి ఏమి హామీ ఇచ్చి కూలగొడుతున్నారు, దానిపై ప్రత్యేకంగా చర్చ జరిపి దానికి సమాధానం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాగే చేసుకుంటూ పోతే నీ ప్రభుత్వం కూల్చేందుకు మేము ముందంజు ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకుంటూ ఉంటూ మీ యొక్క ప్రభుత్వం పడగొట్టేదాకా మీ వెనుకనే ఉండుకుంటూ మీ యొక్క చేస్తున్న నిరంకుశ పాలనను గద్దె దించుతామని టీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ కొమరవెల్లి తరఫున. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పోల్కంపల్లి అనుబంధ గ్రామం మన్నెగూడలో దారుణ హత్య కేసును ఇబ్రహీంపట్నం పోలీసులు ఛేదించారు. హైత్ నగర్కు చెందిన జక్కుల కిషన్ మన్నెగూడ గ్రామానికి చెందిన గునుకుల ఐలయ్యలు బంధువులు కాగా కిషన్ భార్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. అప్పట్లో కిషనే తన భార్యను చంపారని అందరూ అనుమానపడ్డారు. భార్య చనిపోయిన తరువాత కొన్ని రోజులు కిషన్ బంధువు వరుసకు అన్న అయిన గునుకుల ఐలయ్య ఇంటి దగ్గర పనిచేసేవాడు కాగా కొన్ని రోజులుగా తాగి తరచూ గొడవలు చేయటం కిషన్ ప్రారంభించారు. దీనితో ఐలయ్య కిషన్ ను మందలించాడు. ఒకరోజు తాగి వచ్చిన కిషన్ ఐలయ్యతో గొడవపడ్డాడు. తాగి ఉన్న కిషన్ ఐలయ్యని మీ ఇంట్లో ఎవరో ఒకరిని చంపి తీరుతాను అంటూ బెదిరించాడు. ఇదిలా ఉండగా ఒకరోజు మితిమీరిపోయిన కిషన్ రాత్రి వేళల్లో ఐలయ్య ఇంటి దగ్గర ఉన్న గొర్రెల మంద, ఆవుల మందపై దాడి చేయడంతో ఐలయ్య కుటుంబీకులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో తమని కిషన్ చంపుతాడేమో అనే భయం ఐలయ్య కుటుంబీకులలో మొదలైంది. దీంతో కిషన్ ని ఎలాగైనా మట్టుపెట్టాలని అనుకున్నారు. దీనికోసం ఐలయ్య బంధువులైన నెరపల్లి గ్రామస్తుల సహాయం తీసుకున్నారు. అనుకోకుండా ఆగస్టు 31న మాన్యగూడలో కిషన్ కనిపించడంతో ఆ రోజు ఎలాగైనా చంపాలని మాట వేశారు. మాన్యగూడ నుండి హయత్ నగర్ వెళ్తున్న సమయంలో కిషన్ కోసం కాపు కాసిన 7 బంధువులు అతి కిరాతకంగా వేట కొడవలతో నరికి చంపారు. మృతదేహాన్ని సమీప జనహర్ష వెంచర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టి ముక్కలుగా చేసి గొంతులో వేసి శవాన్ని పూడ్చి చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున మళ్లీ కిషన్ బాడీని బయటకు తీసి మళ్లీ పెట్రోల్ పోసి తగలబెట్టి గుంతులో పూడ్చివేశారు. అనంతరం స్కూటర్ ని కొన్ని విడిభాగాలుగా చేసి ఓ షాప్ లో అమ్ముకున్నారు. ఈ నెల 6వ తేదీన కిషన్ కూతురు మీనాక్షి తన తండ్రి కనిపించడం లేదంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనుమానం ఉన్న వారిని పోలీసులు విచారణ చేయగా తన బంధువులే అతి కిరాతకంగా చంపినట్లు నేరం ఒప్పుకున్నారని ఎల్బీ నగర్ డీసీపీ తెలిపారు. అతను ఇంతకుముందు కూడా మన్నెగూడెంలో అక్కడ వాళ్ళ రిలేటివ్స్ గునుకుల ఐలయ్య వీళ్ళిద్దరూ పక్క చెల్లెళ్ళ కొడుకులే. అయితే ఈ గన్ముకుల కిషన్ బాగా తాగి ఈ
ఐలయ్య, తర్వాత వాళ్ళ నరేష్, సురేష్ కొడుకుల మీద కొట్టడం జరిగింది 2 years బ్యాక్. అలాగే వచ్చి మరోసారి కూడా ఒకరోజు బాగా తాగి వచ్చేసి వీళ్ళింటికి మన్నగూడెం ఐలయ్య ఇంటికి వచ్చేసి అక్కడ వాళ్ళు పాలు అమ్ముతారు, పాలు పిండి అమ్ముతారు. ఆ పాలలో కిరోసిన్ పోసి దాన్ని చెడగొట్టడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉన్న గొర్రెలు కూడా ఆ గొర్రెలను కూడా కట్టేసి దాన్ని తీసేసి బయట పంపించడం జరిగింది. అప్పుడు ఇద్దరు వచ్చి గల్లలో పట్టుకొని వాళ్ళ మీద ఇద్దరికి గ్రడ్జెస్ జరిగినాయి. అయితే ఈ కిషన్ వీళ్ళను ఈ ఐలయ్య, సురేష్ ఇంకా కొంతమందిని వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా రిలేటివ్స్ అందరినీ కూడా చంపుతారు, ఎవరినైనా ఒకరిని ఫ్యామిలీలో చంపుతానని చెప్పేసి ఆయన అక్కడిక్కడ చెప్పడం జరిగింది. దానివల్ల మొన్న 31 రోజున ఆగస్టు 31 రోజున అతను తాగి ఇక్కడ నెర్రగూడెంకి వచ్చాడు. నెర్రగూడెంలో నెర్రపల్లికి వచ్చాడు. నెర్రపల్లి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చినట్టు తెలిసింది వీళ్ళకి. ఈ ఐలయ్య తర్వాత ఇంకా మరియు 6 members వాళ్ళ అల్లుడు, తర్వాత కొడుకులు, ఇంకా శ్రీశైలం వీళ్ళందరూ కూడా కలిసి ప్లాన్ చేసుకున్నారు. ఇతను ఎట్లాగో మనల్ని చంపుతామని చెప్పేసి అతను కిషన్ అంటున్నాడు. కాబట్టి ఇతను వచ్చాడు, ఈరోజు వస్తున్నాడు, తాగి వస్తున్నాడు అని మనకు ఇన్ఫర్మేషన్తో వాళ్ళందరూ కూడా ఒక కుట్ర పన్ని ప్లాన్ వేసుకొని వచ్చే దారిలో స్కూటర్ మీద వస్తుంటే అతన్ని ఈ 7 కలిసి ఐలయ్య యాక్స్తోని మెడ మీద కొట్టడం జరిగింది గొడ్డలితోని. తర్వాత ఇద్దరు సురేష్, నరేష్ వీళ్ళు ఇద్దరు పొడవలతో నరకడం జరిగింది. దాని తర్వాత కర్రలతో చనిపోయేదాకా కొట్టి ఆటోలో పెట్టుకొని అతన్ని తీసుకొచ్చేసి అక్కడ జనహర్ష అనే ఒక ఈ వెంచర్లో ఒక కాలువలాగా ఉంటే ఆ కాలువలో పడేసి అక్కడ ఇక్కడ కొన్ని చెట్లు అవి తీసుకొచ్చేసి పెట్రోల్ కిరోసిన్ పోసి దాన్ని కాలబెట్టి కాలబెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ డే అది పార్షియల్గా కాలేదు డెడ్ బాడీ. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ డీజిల్ పోసి మళ్ళీ దాన్ని కాలబెట్టేసి అక్కడ ఉన్న మట్టిని మొత్తం కప్పేసి ఇంటికి వెళ్ళిపోయారు. సాక్ష్యం దొరకకుండా చేశారు. దీనిపై ఈ మీనాక్షి అని చెప్పేసి కిషన్ వాళ్ళ కూతురు మీనాక్షి 18 years ఉంటుంది. ఇద్దరు అబ్బాయి కూడా ఉంటాడు అతను. వీళ్ళిద్దరు కలిసి మా నాన్నను ఎవరో చంపేశారని చెప్పి అనుమానం చెప్పడం వల్ల ఆ కేసు మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దీనిపై ఇన్వెస్టిగేషన్లో ఇన్స్పెక్టర్ తర్వాత మా టీం ఏసీపీ గారు టీం అందరూ కలిసి ఐలయ్యను పట్టుకొని మనం విచారించగా అతను ఈ చేసిన నేరం అన్ని ఎంతమంది చేశారు, ఇలా చేశారు అన్నీ కూడా అతన్ని విచారిస్తే అతను చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా శవం ఎక్కడ పెట్టారని చెప్పేసి ఎక్కడ కాల్చారని చెప్పేసి ఇంటరాగేషన్లో అతను చెప్పాడు. అక్కడి నుంచి అతను తీసుకెళ్లి మనకు చూపించిన తర్వాత ఇమ్మీడియట్గా ఎంఆర్ఓతోని రిక్వెజిషన్ ఇచ్చి ఎంఆర్ఓతోని పంచనామా చేయించేసి ఎగ్జిక్యూట్ చేసి డెడ్ బాడీ పంచనామా చేసి దాన్ని పోస్టుమార్టం చేయడం జరిగింది. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూడ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదానం, పచ్చదనం, పరిశుభ్రతలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ మండలం రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ రాజప్ప, ఉప సర్పంచ్ సర్డే సాయిలు, ఎంపీటీసీ కండల సవిత పాల్గొన్నారు. దళితవాడ పాఠశాలలు అపరిశుభ్రంగా ఉన్న గడ్డి, చెత్త, కట్టెలను ప్రజల సహకారంతో తొలగించి మొక్కలను నాటారు. బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ వీధులతో పాటు ఇళ్ల పరిసరాలు, మురికి కాలువలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతి ఇంటికి 6 నుంచి 10 మొక్కలు సరఫరా చేస్తుందని, వాటిని నాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ చేపట్టాలని అన్నారు. నాటిన మొక్కలు చెట్లుగా, వృక్షాలుగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని తెలియజేశారు. మరుగుదొడ్లు ఉన్నా కొంతమంది వాడకుండా బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేస్తున్నారని, ఇలా చేయడం ప్రజలు రోగాల పాలన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు వాడకంపై మహిళలకు అవగాహన కల్పించారు. బహిరంగ మల విసర్జన చేసిన, మురికి కాలువలో చెత్త వేసిన జరిమానాతో పాటు సంక్షేమ పథకాలు ఆపేస్తామని తెలియజేశారు. మంచి అందరికీ కలిపి పనిచేపిస్తున్నటువంటి మన ప్రత్యేక అధికారి సాయిల్ సార్ గారికి నేను నిజంగా ప్రత్యేక అభినందనలు చెప్తా ఉన్నాను.
అదే కాకుండా మా హనుమంతరావు గారు, మరి పంచాయతీ సిబ్బంది, ఇక్కడ పనిచేస్తున్నటువంటి పంచాయతీ వార్డు మెంబర్లు, మరి పవన్, గంగాధర్, అదే బండి గంగాధర్, వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ రోజు ఎవరో చేస్తారు, ఎవరో చెప్తారు, ఎవరో వచ్చి చేస్తారని కాకుండా మన ఇంటి ముంగట మన పరిశుభ్రత పాటిస్తే ఈ గ్రామంలో ఎక్కడ కూడా చెత్త పడే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఈ రోజు ఇక్కడ వచ్చి చేయడం కూడా వెళ్తారు, కానీ మీ ఇంటి ముంగట ఉన్నటువంటి పరిశుభ్రత మీరు ఉంచుకుంటే అక్కడ దోమలు గాని ఈగలు గాని ఇంకా వేరే రాకుండా మన గ్రామం పరిశుభ్రత ఉంటది. అంతేకాకుండా మరి ఏదైతే మనకు ప్రభుత్వం చాలా వరకు 90% మన గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్డిని వాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పెద్దగుట్టలో పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అధికారులు, అంగన్వాడీ టీచర్లు పిల్లలు, తల్లులకు, చిన్న పిల్లలకు పోషకాహార విలువల గురించి తెలియజేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పౌష్టికాహారం అందజేస్తుందని తెలిపారు. గర్భవతులు, పిల్లల తల్లులు పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, అధికారులు, గ్రామస్తులు ఉన్నారు. ఇక భీంగల్ మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మాతా శిశు కార్యక్రమంలో మాతా శిశువు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల డ్వాక్రా గ్రూప్ మండల అధ్యక్షురాలు బద్రి జలజ అలాగే ఉషారాణి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. చిన్నపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్చించుకున్నారు. ఈ సీజన్లో వస్తున్నటువంటి విష జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. దాంట్లో వచ్చే అందరూ కూడా 100%కి 110% మీరు వర్క్ చేస్తూ చాలా అభివృద్ధి కనిపిస్తుంది. గ్రూప్ లో రోజు చూస్తున్నాం మేము కూడా. ఇది ఈ నెల రోజులే కాకుండా ఇంకా 1 year వరకు కూడా కంటిన్యూ అయితే, ఆ తర్వాత అట్లాగే కంటిన్యూ అయితే మన విలేజ్ అనేది ఒక అభివృద్ధి కనిపించేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో గాయత్రి డిగ్రీ కాలేజ్ మరియు వివేకానంద డిగ్రీ కాలేజ్ కలిసి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ అలాగే ముఖ్య అతిథులుగా సిఐ రవీందర్ హాజరై విద్యార్థులకు మానవతా విలువల గురించి వివరిస్తూ విద్యార్థులు కన్న కలలను నెరవేర్చుకోవాలని సూచించారు. దాన్ని ఎక్కడక్కడ మీరు వృధా కాకుండా వినియోగించుకొని మీ యొక్క భవిష్యత్తుని చాలా చక్కగా నిర్మించుకుంటారని ఆశిస్తున్నాను. ఇకపోతే ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను నేను నా వంతుగా. ముఖ్యంగా మీరు కొన్ని డ్రీమ్స్ తోటే ఈ యొక్క డిగ్రీలో అడుగు పెడతారు. వాటిని సాధించడానికి మీరు ఏమైతే కళలు కానీ ఎలాంటి మీ అచీవ్మెంట్స్ ఉండాలని, ఏది సాధించాలని మీరు వస్తారో వాటి గురించి నిరంతర శ్రమ అవసరం మీకు. ఈ యొక్క 3 years అయితే మీ టైం, ఈ సమయం మాది కాదనుకుంటే మాత్రం మీకు చాలా గొప్ప జీవితం మీ కాళ్ళ ముందు ఉంటుంది. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్లో నివాసం ఉంటున్న 4 సంవత్సరాల మహి వర్ధన్ గత రాత్రి డెంగ్యూ జ్వరంతో మరణించాడు. ఇంటి ముందు అసంపూర్తిగా వేసిన సీసీ రోడ్డు ఒక కుంటలాగా తయారయ్యి వర్షానికి నీరు నిల్వ ఉండడం వలన దోమలు, ఈగలు చేరడం వలన ఎంతో చురుగ్గా ఉండే బాబు మున్సిపల్ కార్పొరేషన్, సదర్ కాంట్రాక్టర్, సంబంధిత కార్పొరేటర్ నిర్లక్ష్య ధోరణి కారణంగా మరణించారని తల్లిదండ్రులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్తఫా ఆరోపిస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే కానరాని లోకాలకు వెళ్లారని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇట్లాంటి జ్వరం అనుకోని మేము అనుకోలేదు, దిక్కుమల రోగం అని మేము అనుకోలేదు. అదే ఎక్కువ ఇంత మొత్తం చెప్పలేదు. ఇట్లా మొత్తం మైండ్కి ఎఫెక్ట్ పడి తెలియదు హాస్పిటల్ పడుతుంది. రాత్రి ఎక్కువ వరకు ఇట్లా ఎత్తుకొని పెట్టాలని గుడ్డు ఒకసారి కింద మంచాల పడ్డాడు. నా కొడుకు ఇట్లా నేను అనుకోలేదు.
ఇక వేములవాడ పట్టణంలోని బాలనగర్ కాలనీలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగారం సిబ్బందితో రోడ్డుపై చెత్తను మరియు పిచ్చి మొక్కలను పరిశుభ్రంగా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల శుభ్రతలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామని, ఎటువంటి రోగాలు రావని చెప్పడం జరిగింది. ఈ ప్రణాళికను 30 రోజులు చేస్తామని, అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉండేలా చూస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగారం ఇన్ఛార్జ్ మేనేజర్ తిరుమల రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ నరసింహస్వామి, మాజీ కౌన్సిలర్ పుల్కం రాజు పాల్గొనడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రామాన ఉధృతంగా 30 రోజుల గ్రామ ప్రణాళిక, స్వచ్ఛందంగా తయారవుతున్న గ్రామాలు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న నడ్డా, తెరాసాను వదిలి మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదం. జగిత్యాల విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి. తెరాస ప్రభుత్వంపై కొమరవెల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడిగే గురవయ్య గౌడ్ ఆగ్రహం. ఏ జీవో ప్రకారం గ్రామాల్లో పాత ఇళ్లను కూలుస్తున్నారనే ప్రశ్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.